Welcome to all for a new series of Hindi speaking classes. Myself Harshvardhan, all of you know. So from this class onwards, I wish ఎవరైతే హిందీ నేర్చుకోవాలనుకుంటారో వారందరికీ కూడా ఈ క్లాసెస్ ఉపయోగపడతాయి అనుకుంటున్నాం. సో ఇక్కడ మేము చెప్పినట్టుగా 12 క్లాసెస్లో హిందీ నేర్పించాలని నేను అనుకుంటున్నాను. అయితే ఏదైనా భాషను మనం తక్కువ సమయంలో నేర్చుకోవడం అనేది దాదాపుగా అసాధ్యమని చెప్పుకోవాలి. సో భాష నేర్చుకోవాలి అని అంటే దాన్ని ఎంత పద్ధతిగా ఎంత బాగా నేర్చుకుంటే మనకు అది అంత ఉపయోగపడుతుంది. మనం మార్కెట్లో కూడా చూస్తుంటాం, చాలా తక్కువ రోజుల్లోనే 30 రోజుల్లోనే హిందీ నేర్చేసుకోవచ్చు, 12 రోజుల్లో 15 రోజుల్లో హిందీ నేర్చేసుకోవచ్చు అని అంటాం. మనం అందరం కూడా పుస్తకాలు కొని 2-3 రోజులు చదివి దాని తర్వాత పక్కన పడేస్తూ ఉంటాం. దాన్ని ఆసక్తి అనేది అలా పోతూ ఉంటుంది. కాబట్టి భాష నేర్చుకోవడం అనేటటువంటిది ఒక పద్ధతిగా నేర్చుకున్నట్లయితే నిజంగానే 12 రోజుల్లోనో లేదా 12 క్లాసెస్ బయట చెప్పుకున్నట్టుగా 12 క్లాసెస్లోనో ఆ భాష నేర్చుకోవడం అనేది అంత కష్టమైతే కాదు నా ఉద్దేశంలో. కాబట్టి మీ అందరికీ కూడా నా వరకు ప్రయత్నంగా 12 క్లాసెస్లోనే బేసిక్ హిందీ, నేను మొత్తం హిందీ అని చెప్పట్లేదు, హిందీ అండర్స్టాండింగ్, హిందీని అర్థం చేసుకోవడం కావచ్చు, లేదా చిన్న చిన్న పదాల్లో చిన్న చిన్న వాక్యాల్లో మనంతట మనం ఎదుటివారు ఎంత మాట్లాడినా అర్థం చేసుకోవడం, ఎంతో కొంత సమాధానం చెప్పే విధంగా హిందీలో కమ్యూనికేట్ చేసే విధంగా తయారు చేయడానికి ఈ క్లాసెస్ అనేవి ఉపయోగపడతాయని ఆశిస్తూ ఈ క్లాసెస్ని ప్రారంభిస్తున్నాను. అయితే దీనిలో ముందుగానే చెప్పుకున్నాం, హిందీ సీకో దునియా దేఖో. సో లెర్న్ హిందీ అండ్ సీ ద వరల్డ్. సో ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే హిందీ భాష తాలూకు ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది, నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. కాబట్టి మనందరం కూడా హిందీ నేర్చుకోవడంలో ఇంట్రెస్ట్ చూపించాల్సిందే. సో ఇక్కడ చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా గతంలో మీరు నేర్చుకుని మీ అందరికీ బాగా తెలిసినవి అయి ఉండొచ్చు. ఇదేంటి చిన్న చిన్నవన్నీ చెప్పేస్తున్నారు, ఇదేనా హిందీ క్లాస్ అని అనుకుంటే అది తప్పు. సో ఏదైనా సరే ప్రారంభం అనేటటువంటిది కరెక్ట్గా ఉంటే కనుక మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా చాలా పద్ధతిగా ఈజీగా వచ్చేస్తాయి. సో ఈ 12 క్లాసెస్ని నేను ఏదైతే చెప్పబోతున్నానో అది కేవలం వీడియో చూసి పక్కన పడేస్తే మాత్రం ఉపయోగం ఉండదు. లాంగ్వేజ్ అనేది నేర్పితే వచ్చేది కాదు, అది మనం క్యాష్ చేసుకోవాల్సింది ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి. కాబట్టి ఇక్కడ నేర్చుకునే వాటిని మనం ఎంత అప్లికేషన్లో పెడితే మనకు ఆ లాంగ్వేజ్ అనేది అంత యూస్ఫుల్గా అంత వేరంగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆఫ్టర్ ద వీడియో మీరు వీలైనంత వరకు దాన్ని అప్లికేషన్లో యూజ్ చేస్తే చాలా వేరంగా మీరు ఇంకా దానికి సంబంధించి నేర్చుకోవచ్చు. అయితే భాష నేర్చుకోవాలి అని అంటే మనం ముందుగా ఏదైనా ప్రదేశానికి వెళ్ళేటప్పుడు మనకు అక్కడ ఎలా మొదలు పెట్టాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఎలా అడగాలో తెలియదు. సో వాటికి సంబంధించి మనం అది ఇది ఎక్కడ ఏంటి ఎలా ఇలాంటి చిన్న చిన్న పదాలతోనే మొదలు పెట్టాలి కొత్త భాషలోకి వెళ్ళి కొత్త ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు భాష మాట్లాడాలంటే. కాబట్టి దాంట్లో భాగంగా మనం ఈ మొదటి పాఠంలో ఇవాళ నేర్చుకోబోతున్నటువంటి మొదటి క్లాస్లో బేసిక్ హిందీ అండ్ బేసిక్ ఎసెన్షియల్ వర్డ్స్ ఇన్ హిందీ, వాటితో సెంటెన్స్ ఎలా తయారు చేసుకోవాలి, చిన్న చిన్న వాక్యాలుగా వాటిని ఎలా మార్చుకోవాలి అనేటువంటిది ఈ హాఫ్ అన్ అవర్ క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం. సో మీకు తెలిసే ఉండొచ్చుకొని, కాకపోతే కొంచెం ఓపిక్గా దాన్ని పద్ధతిగా నేర్చుకోమని మళ్ళీ చెప్తున్నాను. సో ఫస్ట్ లెసన్ విల్ స్టార్ట్ టుడేస్ ఫస్ట్ లెసన్. సో మొట్టమొదట మనం వాక్యం యొక్క అమరికను తెలుసుకోవాలి. హిందీలో ఏదైనా ఒక వాక్యం రాసేటప్పుడు ఎలా రాస్తాం అంటే, ఇంగ్లీష్లో తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఏ బాల్ అంటాం. సో దీంట్లో తీసుకున్నట్లయితే దిస్ అనేది మనం సబ్జెక్ట్గా చెప్పుకోవచ్చు, ఈజ్ అనేది వెర్బ్, అలాగే ఏ బాల్ అనేటటువంటి దాన్ని మనం ఆబ్జెక్ట్గా తీసుకుంటాం. సో ఇంగ్లీష్లో తీసుకున్నట్లయితే కర్త, మధ్యలో క్రియ వస్తుంది, చివరిలో కర్మ ఆబ్జెక్ట్ వస్తుంది. సో దీన్ని మనం తెలుగులో తీసుకున్నట్లయితే అది ఒక బంతి. మనకు తెలిసినంత వరకు తెలుగు ఇలాగే ఉంటుంది, కాకపోతే దీంట్లో క్రియ అనేది కనబట్టలేదు. సో ఇక్కడ ఈజ్ అనే క్రియ ఉంది, మరి తెలుగులో అదే వాక్యాన్ని రాస్తే క్రియ ఏమైంది అంటే క్రియ ఉన్నది, అదేంటంటే బంతి అయి ఉన్నది. సో తెలుగులో ఈ రోజుల్లో మనం రాస్తున్నటువంటి తెలుగు అంతా కూడా మనం వాడుక భాష, ఓన్లీ స్పోకెన్ తెలుగులాగా వాడచ్చు దాన్ని కూడా. కాబట్టి అయి ఉన్నది అనేటటువంటి సెన్స్ అనేది వాక్యంలో కనబడకుండా ఉంటుంది. బట్ ఇక్కడ క్రియారూపం మీకు తెలియడం కోసం ఆ పదాన్ని రాస్తున్నాను. ఇదే హిందీలో తీసుకున్నట్లయితే ముందు వాక్యం మామూలుగా చెప్తున్నాను. సో వహ్ ఏక్
गेंद है। సో ఇక్కడ తీసుకున్నట్లయితే తెలుగులో అది వహ్, ఒక, ఏక్, బంతి, గేంద్, అయి ఉన్నది, హై. అంటే తెలుగులో తీసుకున్నట్లయితే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బ్. సో హిందీలో కూడా తీసుకున్నట్లయితే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బ్. అంటే దీన్ని బట్టి మన మాతృభాష అయినటువంటి తెలుగును ఆధారంగా చేసుకుంటే హిందీకి తెలుగుకి కూడా రాసేటటువంటి విధానంలో ఎలాంటి తేడా కూడా లేదు కాబట్టి ఇలా నేర్చుకునేటప్పుడు మన భాషను ఆధారంగా చేసుకుంటే చాలా సులభంగా నేర్చుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్లో అర్థాన్ని తీసుకున్నట్లయితే మనం తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుని వాక్యం కింద రాసుకుంటే ఎలాంటి వాక్యాలైనా సరే, ఎంత పెద్దది కథలైనా సరే కూడా మనం ఓన్గా మన మాతృభాషలో మనకు తెలిసినట్లయితే దాన్ని మనం రాసుకోవచ్చు చాలా సులభంగా. సో ఇప్పుడు రాసుకోవాలంటే ముందుగా మనకి చిన్న చిన్న పదాలు తెలియాల్సిన అవసరం ఉంది. అది అంటే ఏంటి, ఇది అంటే ఏంటి, అక్కడ, ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న పదాలు ఉంటాయి. కానీ ఈ పదాలు మన హిందీలో ఎలా ఉపయోగించాలో తెలియక ఒకదానికి ఒకటి వాడడం, లేదా ఆ వాక్యం చివరి ఎలా సమాప్తం చేయాలనేటటువంటిది ఆ పదాలకు అర్థం తెలిస్తేనే దాన్ని మనం సరిగ్గా రాయగలం. కాబట్టి ముందుగా వాటి అర్థాలు, కొన్ని పదాలు వాటి తాలూకు అర్థాలు తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా మనం ఇంగ్లీష్లో తీసుకున్నట్లయితే దిస్, దిస్ అనే పదం వాడతాం. సో దిస్ అనేటటువంటి పదాలు దేనికి వాడతాం, మనకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్, వస్తువులు ఏవైనా ఉన్నాయంటే వాటి కోసం మనం దిస్ అనేటటువంటి పదాన్ని వాడతాం. అలాగే దీన్ని తెలుగులో మనం ఇది వస్తువుల విషయంలో అయితే, అదే హిందీలో దీన్నే యహ్ అని చెప్తాం. సో హిందీలో ఈ దిస్ అనే పదానికి తెలుగులో ఇది అంటాం, దీన్నే హిందీలో యహ్ అని చెప్తాం. అలాగే తర్వాత మనం నేర్చుకోబోయే పదం దూరంగా ఉండే పదాలు. దగ్గరగా ఉండే పదాలు అయితే ఇది అంటాం, దూరంగా ఉండే పదాలు అయితే అది అంటాం వస్తువుల విషయంలో అయితే. కాబట్టి దట్ అంటే అది. సో ఇక్కడ దిస్ ఇది, దట్ అది. సో ఇక్కడ దగ్గరగా ఉన్నది ఆ పదాన్ని మనం హిందీలో యహ్ అంటున్నాం. దూరంగా ఉండే పదాలని, దూరంగా ఉండేటటువంటి వస్తువులు ఏదైనా ఉన్నాయంటే వాటిని సంబోధించడానికి మనం వహ్ అంటే అది అని చెప్పి ఉపయోగిస్తాం. అలాగే హిందీలో మనం ఇక్కడ ఇంగ్లీష్లో తీసుకున్నట్లయితే హీ అని కానీ షీ అని కానీ వాడుతుంటాం. సో హీ అంటే మనం దేనికి వాడతాం, ఇతడు. అలాగే షీ అంటే ఈమె. సో ఇదే ఇంగ్లీష్లో తీసుకున్నట్లయితే మనం హీ అంటే దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా హీ ఈజ్ ఏ బాయ్ అంటాం, దూరంగా ఉన్న వ్యక్తిని కూడా హీ ఈజ్ ఏ బాయ్ అంటాం. కాబట్టి ఇక్కడ తీసుకున్నట్లయితే ఆమె, అతడు. సో ఇంగ్లీష్లో మనం హీ షీ అనడానికి ఇతడు ఈమె వాడతాం, అతడు ఆమె వాడతాం. సో రెండు కూడా ఇంగ్లీష్లో ఒకటే కామన్ వర్డ్స్. సో దీనికి మనం హిందీలో తీసుకున్నట్లయితే దగ్గరగా ఉండేటటువంటి వాటికి, అంటే దగ్గరగా ఉండేటటువంటి వస్తువు అయితే ఇది అని చెప్పాం, దిస్ అన్నాం. అలాగే దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులు, వాళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ, మగవాళ్ళు అయితే కనుక మనం ఇతడు అంటాం, ఆడవాళ్ళు అయితే ఈమె అంటాం. సో ఈ దగ్గరగా ఉండే వాటికి కూడా ఇదే పదాన్ని మనం వాడతాం, యహ్. అలాగే దూరంగా ఉండేటటువంటిది వస్తువు అయితే అది అన్నాం. ఇప్పుడు ఆమె, అతడు ఎక్కడో ఉండేటటువంటి వాళ్ళు, దూరంగా ఉండే వాళ్ళని సంబోధిస్తాం కాబట్టి ఇది కూడా మనం వహ్. సో మనం ముందుగా నేర్చుకోవాల్సినటువంటి పదాలు ఇవండి. దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులు లేదా దగ్గరగా ఉండేటటువంటి వస్తువులు, వాటి కోసం మనం ఇంగ్లీష్లో అయితే దిస్ వాడతాం, హీ షీ వాడతాం. సో వాటికి హిందీలో యహ్ అనే పదాన్ని వాడతాం. అలాగే దూరంగా ఉండేటటువంటి వస్తువులు లేదా దూరంగా ఉండేటటువంటి వ్యక్తులు, దూరంగా ఉండేటటువంటి వస్తువులకైతే దట్ వాడతాం. అలాగే వ్యక్తులైతే వహ్ వాడతాం. దీన్ని తెలుగులో ఆమె, అతడు దూరంగా ఉంటే కాబట్టి వాళ్ళకి వహ్, దగ్గరగా ఉంటే ఈమె, ఇతడు, అలాగే యహ్. అయితే మరికొన్ని సందర్భాల్లో ఈ ఆ అనే సందర్భంలో తెలుగులో వాడుతూ ఉంటాం. ఈ పలక తీసుకొనిరా, ఈ బల్ల తీసుకొనిరా అంటాం, లేదా ఆ బల్ల తీసుకొనిరా అంటాం. సో ఈ దగ్గరగా ఉంటే కనుక మనం ఈ అని సంబోధిస్తాం, దూరంగా ఉన్నట్లయితే ఆ అని సంబోధిస్తాం. కాబట్టి యహ్ అంటే అర్థం ఇది, ఇతడు, ఈమె, ఈ
అలాగే వహ్ అంటే అది, ఆమె, అతడు, ఆ. సో ఇలా మనం ఇనీషియల్గా ఇది, అది, ఈమె, ఆమె, ఇతడు, అతడు, వాడు, వీడు. వాడు అంటే మళ్ళీ సేమ్, వాడు దూరంగా ఉన్నాడు కాబట్టి వాడిని వాడు అంటాం, వహే వాడతాం. దగ్గరగా ఉన్నాం కాబట్టి ఇతడు అంటాం లేదా వీడు అని సంబోధిస్తాం. కాబట్టి వీడు, ఇతడు, ఈమె, ఈ, ఇది. అలాగే అది, వాడు, ఆమె, ఆ, అతడు. దీనికి వహ్ అనే పదాన్ని వాడతాం. సో దగ్గరగా ఉండే వ్యక్తులు వస్తువులకి అయితే యహ్ వాడతాం, దూరంగా ఉండే వాటిని సంబోధిస్తే వహ్ వాడతాం. దిస్ అనాలంటే దగ్గరగా ఉంటుంది కాబట్టి యహ్, దట్ అనాలంటే దూరంగా ఉంటుంది కాబట్టి వస్తువు వహ్. సో యహ్, వహ్ అనేటటువంటి ఈ పదాలని మనం ఏ సందర్భంలో వాడతాం మనం తెలుసుకున్నట్లయితే, ఇది ఏమిటి, అది ఏమిటి, అతని ఎవరు, ఇతని ఎవరు, అది ఏమిటి, అలాంటి సందర్భాల్లో మనం వీటిని చాలా సులభంగా ఇప్పుడు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీని తర్వాత తీసుకున్నట్లయితే మనం దట్ అన్నాం. అలాగే ఇట్. ఇట్ ఇట్ అంటే మనం ఇది అనొచ్చు లేదా అది అనొచ్చు. దగ్గరలో ఉన్నట్లయితే ఇట్ ఈస్ ఎ బ్లాక్ బోర్డ్ అంటాం, దూరంగా ఉన్నట్లయితే ఇట్ ఈస్ ఎ టీవీ అంటాం. సో ఏదైనా సరే ఇట్టే వాడతాం. సో ఇట్ అనేటటువంటి సందర్భంలో ఇది అని వాడతాం, అది అని వాడతాం. కాబట్టి దీన్ని మనం దగ్గరగా ఉండే వస్తువులకైతే యహ్, దూరంగా ఉండే వస్తువుల విషయాల్లో కానీ వ్యక్తుల విషయాల్లో వహ్ వాడతాం. సో ఇట్ అని కాసి వచ్చినప్పుడు కూడా యహ్, వహ్ అనే వాడతాం. కాబట్టి ఇవన్నీ కూడా కామన్ గానే ఉంటాయి. దిస్, దట్, ఇట్, ఈ మూడింటికి కూడా సింగులర్ గా వాడేటప్పుడు యహ్, వహ్ అనేటటువంటివి మనం వాడతాం. దీని తర్వాత తీసుకున్నట్లయితే నేను. నేను అనేటటువంటి పదం మన గురించి మనం చెప్పుకుంటాం. నేను అనాలంటే మై అంటాం. దీన్ని ఇంగ్లీష్ లో ఐ అంటాం, తెలుగులో నేను. సో మై అంటే నేను. మే రాము, నేను రాముని. అంటే మన గురించి మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్, నువ్వు ఎవరైనా వాళ్ళు ఎవరైనా అడిగితే మనం ఫలానా మనం చెప్పుకోవాలి కాబట్టి మై అంటే నేను. తర్వాత మేము. మేము అనాలంటే హమ్, వి. అంటే నేను అనడానికి మై వాడతాం, మేము అనాలంటే హమ్ వాడతాం. సో వి అంటే మేము, మనము. హమ్ భారతీయ హై అంటే మనము భారతీయులము అని చెప్పాలంటే హమ్ భారతీయ హై, మేము భారతీయులము లేదా మనము భారతీయులము. సో మేము, మనము అనాలంటే హమ్ వాడాలి, నేను అనాలంటే ఐ వాడాలి. దీని తర్వాత వచ్చేటటువంటిది ఇంగ్లీష్ లో అంటే ఫస్ట్ పర్సన్ ఐ, మరి సెకండ్ పర్సన్ యు. సో ఇప్పుడు వచ్చేసరికి ఇంగ్లీష్ లో ఈ యు అనేటటువంటి పదానికి మనకు తెలిసినటువంటి అర్థం నీవు, మీరు, నువ్వు. నీవు, నువ్వు అనేటటువంటివి మనకు ఒకలాగే కనిపిస్తాయి, కానీ కొంచెం కమాండింగ్ వచ్చేటప్పుడు వాటి తాలూకా ప్రొనౌన్స్ అంటే దాన్ని వాడేటటువంటి సందర్భాన్ని బట్టి వాటి తాలూకా ప్రియారిటీ మారుతుంది. సో ఇక్కడ యు అనేసరికి ఇంగ్లీష్ లో 3 రకాల అర్థాలకి కూడా ఒకటే పదం ఉంది. మనం తెలుగులో అయితే నీవు వాడుతున్నాం, మీరు వాడుతున్నాం, నువ్వు వాడుతున్నాం, కానీ ఇంగ్లీష్ లో అన్నిటికీ కలిపి ఒకటే వర్డ్ ఉంది. కానీ హిందీలో తెలుగులో మనం ఏ రకంగా అయితే వాడుతున్నామో దానికి తగ్గట్టుగానే హిందీలో కూడా పదాలు అనేవి ఉంటాయి. సో దీని ప్రకారం మనకంటే ఎవరైనా సరే చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే నువ్వు, ఎప్పుడైనా సరే మనకంటే వయసులో చాలా తక్కువ ఉన్న వాళ్ళకి మనం ఆర్డర్స్ కానీ కమాండ్స్ కానీ ఇచ్చేటప్పుడు నువ్వు రా, నువ్వు కూర్చో, నువ్వు వెళ్ళు అనేటటువంటి మనకంటే తక్కువ ఏజ్ లో ఉన్న వాళ్ళకి చెప్తాం. కాబట్టి అలాంటి సందర్భాల్లో తూ అనే అర్థం వాడతాం. తూ అంటే అర్థం నువ్వు. మనకంటే చిన్న వాళ్ళకి ఇచ్చేటటువంటి కమాండ్స్ లో ఇవి వాడతాం. అలాగే నీవు అంటే మనతో సమానమైనటువంటి మన క్లాస్మేట్స్ కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, మనతో ఈక్వలెంట్ గా ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళు, మనతో ఈక్వలెంట్ క్యాడర్ లో ఉన్న వాళ్ళ కోసం మనం చనువుగా మాట్లాడతాం కాబట్టి అక్కడ తుమ్ అంటాం. ఈ తుమ్ అంటే అర్థం నీవు. అంటే దీంతో పోల్చుకుంటే ఇది కొంచెం రెస్పెక్టబుల్ గా ఉంటుంది. నువ్వు రా, నువ్వు పో అంటే నువ్వు రావు, నువ్వు రా. ఇక్కడ రా అంటే ఏంటి, నీవు రమ్ము, నీవు వెళ్ళుము. ఇందులో ఒక రెస్పెక్ట్ ఉంటుంది. నువ్వు రా, నువ్వు పో,
అంటే ఇది కమాండ్. నీవు రమ్ము, నీవు వెళ్ళుము, నీవు తినుము. సో సమ్ రెస్పెక్ట్ అనేటటువంటిది ఇందులో ఉంటుంది. సో అది మనకి ఈక్వలెంట్ గా ఉన్న వారికి మనం మినిమం ఇచ్చే రెస్పెక్ట్ వల్ల తుమ్ అనే పదం వాడతాం. ఇంకా మీరు అనేది ఎప్పుడు వాడతాం? మనకంటే వయసులో పెద్దవాళ్ళకు వాడతాం. అది దీనికి కూడా మనం హిందీలో ఆప్. ఆప్ అంటే తమరు, మీరు. తమరు, మీరు అంటే పెద్దవాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు ఆప్ అధ్యాపక్ హై, మీరు మాకు ఉపాధ్యాయులు, మీరు ఉపాధ్యాయులు. అలాగే ఆప్ దాదాజీ హై, మీరు తాతగారు. సో ఇలా మనకంటే వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి మనం ఆప్ అని వాడతాం. అలాగే తుమ్ రామ్ హో, నీవు రాముడవు, మనకంటే వయసులో ఈక్వల్ గా ఉన్నవాళ్ళు. అలాగే తూ లడకా హై, నువ్వు అబ్బాయివే. ఇదంటే తూ లడకా హై అంటే మనకంటే చిన్న వాళ్ళని ఉద్దేశిస్తూ మనం లెస్ రెస్పెక్ట్, తక్కువ మర్యాద ఇస్తూ చెప్పేటటువంటి కమాండ్స్, ఎస్పెషల్లీ కమాండ్స్ కానీ ఆర్డర్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే వాటిని తూతోనే మనం చెప్తూ ఉంటాం. తూజా, తువా అలా చెప్తాం. సో ఇవి మనం నేర్చుకోవాల్సినటువంటిది. ఇంగ్లీష్ లో మనం ఫస్ట్ పర్సన్ అంటాం ఐ, వి, సెకండ్ పర్సన్ యు, అండ్ థర్డ్ పర్సన్ ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం హీ, షీ, ఇట్, అక్కడ వరకు చెప్పుకున్నాం. సో ఇట్ అనేటటువంటిది ఒకటే సింగులర్ ని తెలియజేస్తుంది కాబట్టి దాని ఫ్లోరల్ సెన్స్ ఏమవుతుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇట్ అనేటటువంటిది ఉంది. దీని ఫ్లోరల్ సెన్స్ తీసుకున్నట్లయితే ఇట్ కి బహువచనం దే. సో దే అంటే అర్థం ఏంటండి? దగ్గరలో ఉన్నా దూరంగా ఉన్నా కూడా ఇంగ్లీష్ లో మనం దే అనే వాడతాం. సో దగ్గరగా ఉండేటప్పుడు దీన్ని ఇవి, వీరు అంటాం. అదే దూరంగా ఉన్నట్లయితే అవి, వారు అంటాం. సో దగ్గరగా ఉంటే కనుక ఇందాక చెప్పుకున్నాం, దగ్గరగా ఉంటే యహ్ అన్నాం. సో ఈ యహకు బహువచనమే ఏ. అలాగే దూరంగా ఉంటే ఇందాక వహ్ అన్నాం. సో వాటికి బహువచనం వే. సో యహ్ అంటే సింగులర్, ఏ అంటే ప్లూరల్. వహ్ అంటే సింగులర్, వే వే అంటే ప్లూరల్. సో ఈ రకంగా ఇది, ఇవి, అది, అవి, వీడు, వీరు, వాడు, వారు. సో ఇలాగా బహువచనంలో మనం వీటిని వాడతాం. సో దీని తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం మన దగ్గర సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్లు ఉంటాయి, వెర్బ్ అనేటటువంటి తెలుసుకోవాలి. అయితే మనం భాష నేర్చుకునేటప్పుడు మనం సామాన్య వర్తమాన కాలంలో కానీ లేదంటే కంటిన్యూస్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో కానీ మనం వాడతాం. కాబట్టి దానికి సంబంధించి మనం మొట్టమొదటి తెలుసుకోవాల్సినటువంటిది హూ, యామ్. హూ అంటే అర్థం హ్యామ్. హ్యామ్ అంటే అర్థం ఉన్నాను. అంటే కేవలం మన గురించి సింగులర్ గా నేను ఇంట్లో ఉన్నాను, నేను అన్నం తింటున్నాను, నేను అనేటప్పుడు మాత్రమే ఉన్నాను అనే సెన్స్ లో మనం చెప్తాం. కాబట్టి నేను అని వాడాల్సి వచ్చినప్పుడు మాత్రమే హూ అనేటటువంటిది మనం వాడాలి. తర్వాత ఇది ఒకటి తెలుసుకోవాలి, హో. సో హో అంటే అర్థం ఏఆర్ఈఆర్. ఏఆర్ఈఆర్ అంటే అర్థం ఇక్కడ ఉన్నావు అనే అర్థంలోనే తీసుకోవాలి. ఇది కేవలం తుమ్ వచ్చినప్పుడు మాత్రమే వాడాలి. ఇందాక చెప్పుకున్నాం తూ, తుమ్, ఆప్ మూడు కూడా యు అనే పదానికే వాడతాం. కానీ మనతో ఈక్వల్ గా ఉండేటటువంటి వ్యక్తులకి గౌరవాన్ని ఇస్తూ చెప్పేటటువంటిది. సో తుమ్ వచ్చినప్పుడు మాత్రమే ఈ హో అనేటటువంటి దాన్ని మనం వాడాలి. అలాగే ఇందాక చెప్పుకున్నాం ఉన్నాను అని ఎప్పుడు చెప్తాం? నేను అని మన గురించి మనం ఏదైనా చెప్పుకున్నప్పుడే. కాబట్టి మై వచ్చినప్పుడు మాత్రమే మనం హూ అనేటటువంటిది వాడాలి. తుమ్ వచ్చినప్పుడు మాత్రమే హో అనేటటువంటి పదాన్ని వాడాలి. ఈ హూ అంటే అర్థం యామ్. ఇంగ్లీష్ లో మనం ఐ వచ్చినప్పుడే యామ్ వాడతాం. అలాగే హో అంటే ఆర్. ఎప్పుడైనా యు వాడామంటే యు ఆర్ ఏ బాయ్, యు ఆర్ ఏ గర్ల్. సో యు అని వాడామంటే పక్కన వెంటనే ఆర్ వాడతాం. సో హిందీలో ఈ యు వాడేటప్పుడు మాత్రం హో అని మాత్రమే రాయాలి. ఇంకా దీని తర్వాత తీసుకున్నట్లయితే హై అంటే ఈజ్. ఈజ్ అంటే అర్థం ఉన్నాడు లేదా ఉన్నది. ఉన్నాడు అనాలన్నా ఉన్నది అనే వెర్బ్, హెల్పింగ్ వెర్బ్స్ కదా ఈజ్ అనేది. సో ఏదైనా ఒక క్రియ అనేటటువంటిది
వ్యక్తిని తెలియజేస్తే ఒక మగవాళ్ళని తెలియజేస్తే ఉన్నాడు అని చెప్తాం, ఆడవారిని తెలియజేస్తే ఉన్నది అని చెప్తాం, వస్తువుని తెలియజేసినా ఉన్నది అని చెప్తాం. సో ఉన్నాడు ఉన్నది అని అర్థం రావాలి అని అంటే ఆ వాక్యానికి చివరన హై అని రావాలి. హై అంటే ఈజ్. అలాగే హై, హై మీద చుక్క ఉంటుంది. ఈ చుక్క అర్థం ఏంటంటే ఇది ఏకవచనం, ఇది బహువచనం. చుక్క ఉన్నది అంటే బహువచనం. దీని అర్థం కూడా ఆర్. ఈ ఆర్ ఇందాక చూసాం, ఇక్కడ ఒక ఆర్ వచ్చింది. ఇది బహువచనమే, ఇది బహువచనమే. ఇది ఎప్పుడు వాడతాం? తుమ్ము వచ్చినప్పుడు మాత్రమే వాడాలి. అంటే బహువచనం ఎప్పుడు చెప్తాము? ఎదుటి వ్యక్తిని మనం మర్యాద ఇస్తూ చెప్పేటప్పుడు బహువచన రూపంలో చెప్తాం. సో ఇక్కడ తుమ్ము వచ్చింది అంటే ఇక్కడ రెస్పెక్ట్ కోసం హో వాడతాం. తుమ్కి హో మాత్రమే వాడాలి. అలాగే హై అనేటటువంటిది ఏదైనా సరే బహువచనంతో కూడుకున్న దాని చివరన మనం హై అనేటటువంటిది పెట్టాలి. ఇది హై అంటే సింగులర్, దీనికి బహువచన రూపం హై. ఇక్కడ ఉన్నాడు ఉన్నది అన్నాం, దానికి బహువచనం ఉన్నాడుకి ఉన్నారు. అలాగే ఉన్నది ఉన్నవి, ఉన్నది ఉన్నవి, ఉన్నాడు ఉన్నారు, ఉన్నది ఉన్నవి. సో ఇవి మనం మేజర్గా మనం తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి బేసిక్స్ వర్డ్స్. సో ఇవి వచ్చినట్లయితే మనం మినిమం సమాధానం అనేటటువంటిది తయారు చేసుకోవచ్చు. అంటే ఇది ఏమిటి, ఇది నాకు కావాలి, ఇలాంటి చెప్పాలంటే మనం ముందుగా ఇది అంటే ఏంటో తెలియాలి. అలాగే వాక్యం పూర్తి చేయడం అనేది చాలా అవసరం. మనం వాక్యం అనేది సరిగా పూర్తి చేయలేకపోతే దాన్ని విన్న వాళ్ళందరికీ కూడా హాస్యాస్పదంగా ఉంటుంది, మనల్ని హేళన చేసే విధంగా ఉంటుంది. సో ఇప్పుడు వాక్యం అనేటటువంటిది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ పదాలను ఆధారంగా చేసుకొని మనం తెలుగులో ఒక వాక్యాన్ని రాసి ఇప్పుడు చెప్పుకున్న వాటితోనే ఒక వాక్యాలు అనేటటువంటివి ముందుగా రాద్దాం. ముందుగా మనం చెప్పుకున్నాం, నేను రాముడిని. నేను రాముడిని అంటే దీని అర్థం నేను రాముడిని అయి ఉన్నాను. దీని అర్థం నేను రాముడిని అయి ఉన్నాను. ఇంగ్లీష్లో తీసుకున్నట్లయితే ఐ యామ్ రామ. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం హిందీలో రాసేటప్పుడు తెలుగులో ఎలాగైతే అనుకుంటున్నామో హిందీలో కూడా అలాగే అనుకుని రాస్తే చాలా సులభంగా రాయొచ్చు. ఇందాకలే చెప్పుకున్నాం, నేను అనడానికైతే ఏం చెప్పుకున్నాం? మై అన్నాం. సో మై. రాముడు హిందీలో కూడా రామ్. తెలుగులో చివరి పదాలకు అంటే మన తాలూకు పేర్లకు ఏవైతే చివరి డూములు ఉన్నాయో వాటిని తీసేస్తాం, అందుకే ఇక్కడ డూ తీస్తాం. మై రామ్. ఉన్నాను అనడానికి ఇందాక చెప్పాం ఇంతేనండి. కాబట్టి మై రామ్ హూ. మన గురించి మనం చెప్పుకోవాలంటే మన పేరు ఎవరికైనా చెప్పాలి, తుమ్ కౌన్ హో అని అడుగుతారు వాళ్ళు, అప్పుడు మనం ఏం చెప్పాలి? మై రామ్ హూ, నేను రాముడిని. అయిపోయింది. అలాగే మన పేరు చెప్పుకోవాలి, మై హర్షా హూ, నేను హర్షాని. అలాగే మై సీతా హూ, నేను సీతని. సో మనం ఎవరికైనా మన ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలంటే ముందు నేను ఎవరినో మనం చెప్పుకోవాలి. కాబట్టి మై అని చెప్పి మన పేరు చెప్పుకొని హూ అంటే అర్థం ఇక్కడ మనం యామ్ అని ఇంగ్లీష్లో ఎలా వాడుతున్నామో ఇక్కడ యామ్ బదులుగా హూ అని వాడతాం. అలాగే ఎదుటి వ్యక్తి గురించి చెప్పాలి. నీవు సీతవు, నీవు సీతవు అయి ఉన్నావు. నీవు సీతవు అయి ఉన్నావు. సో ఇక్కడ ఇందాక ఆర్ అని రాసాం, ఆర్ అంటే ఉన్నారు అని రాస్తాం. అలాగే తుమ్ అనే సెన్స్ లో వాడితే ఇంకా ఉన్నావు అని మనం వాడుకోవాలి. సో ఇక్కడ నీవు అంటే ఇందాక చెప్పుకున్నాం తుమ్, సీత అన్నాం కాబట్టి సీత అయి ఉన్నావు. తుమ్ వచ్చినప్పుడు ఇందాక స్పెషల్ గా ఏం వాడాలని చెప్పాం? రెస్పెక్ట్ఫుల్ ఇస్తూ రాయాలి కాబట్టి హో వాడాలి. సో తుమ్ వచ్చినప్పుడు తుమ్ సీతా హో, నీవు సీతవు. మన స్నేహితులు చాలా మంది ఉంటారు, సో వాళ్ళందరి పేర్లు కూడా ఈ సీత బదులుగా వాడితే వాళ్ళని సంబోధించినట్లుగా అవుతుంది అనమాట. తుమ్ రామ్ హో, తుమ్ లక్ష్మణ్ హో, తుమ్ సీతా హో, తుమ్ రవి హో, తుమ్ భాస్కర్ హో. సో ఇలా వాళ్ళ పేర్లు ఏదైనా పెడితే నీవు అని చెప్పి ఒక వాక్యం వాళ్ళు సంబోధిస్తూ చెప్పాలని ఎప్పుడైనా చెప్పినప్పుడు, లేదా తుమ్ డాక్టర్ హో, నువ్వు డాక్టర్వి. తుమ్ పోలీస్ హో, నువ్వు పోలీస్వి. తుమ్ వకీల్ హో, నువ్వు వకీల్వి. తుమ్ టీచర్ హో, నువ్వు ఉపాధ్యాయుడివి అని చెప్పాలంటే మనం అక్కడ వాళ్ళ తాలూకు ఆక్యుపేషన్ ఏదైతే ఉంటుందో
అక్కడ మధ్యలో పెట్టి చివరిన హో అని చెప్పాలి. సో ఈ రకంగా మన గురించి సింగులర్ లో నేనని చెప్పుకోవాలని అంటే మై డాష్ హూ. అలాగే ఎదుటి వ్యక్తి గురించి ఏ విధంగా చెప్పాలంటే తుమ్ డాష్ హో. సో ఇవి సులభంగా మైతో కానీ తుమ్తో కానీ వాక్యాలు రాసేటటువంటి విధానం. ఇంకా దీని తర్వాత చెప్పుకున్నాం, దీన్నే ఇక్కడ తూ వాడామనుకోండి, తూ అంటే నీవు అన్నాం, నువ్వు అన్నాం, ఇందాక నువ్వు సీతవు. ఇక్కడ మనం అయి ఉన్నావు అనే పదాన్ని ఎక్కువగా వాడిన సెన్స్ లోని కమాండ్ ఇస్తాం, నువ్వు సీతవు అని చెప్పేస్తాం. అంటే దాని అర్థం నువ్వు సీతవు అయి ఉన్నావు. సో ఇక్కడ మనం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నువ్వు అన్నాం కదా, నువ్వుకి తేడా చెప్పాం ఇందాక. సో నువ్వు అనే సెన్స్ వాడుతున్నాం అంటే కమాండ్, మనకంటే చిన్న వాళ్ళ కోసం చెప్తాం. తూ వాడతాం. సో ఈ తూ ఎప్పుడైతే వాడామో ఉన్నాను, ఉన్నావు, ఉన్నది ఇందాక చెప్పుకున్నాం. తూ సీత హై. సో రిమైనింగ్ ఏ సెన్స్ లో వచ్చినా కూడా ఉన్నది, ఉన్నాడు, ఉన్నావు సింగులర్ లో చెప్పాల్సి వస్తే మనం హై అనేటటువంటిదే సింగులర్ హైని వాడాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు సీత అయి ఉన్నారు. సో ఇందాక చెప్పుకున్నాం, మనకంటే పెద్దవాళ్ళ కోసం మనం మీరు అని వాడతాం. సో మీరు అనాలంటే ఇందాక ఏం చెప్పుకున్నాం, ఆప్. ఆప్ సీత హై. హై మీద చుక్క ఉంటే ఉన్నారు అని అర్థం వస్తుంది కాబట్టి హై మీద చుక్క అనేది పెట్టాలి. సో ఆప్ సీతా హై, పెద్దవాళ్ళని సంబోధిస్తూ చెప్తే ఆప్ సీతా హై, లేదా ఆప్ అధ్యాపక్ హై. అలాగే ఆప్ డాక్టర్ హై, ఆప్ వకీల్ హై ఇందాక చెప్పుకున్నాం. సో ఇవన్నీ కూడా పెద్దవాళ్ళ కోసం వాడేటటువంటి వాక్యాలు. సో ఈ రకంగా మైతో వాక్యం ఎలా తయారు చేయాలి, తూతో వాక్యం ఎలా తయారు చేయాలి, తుమ్తో వాక్యం ఎలా రాయాలి, ఆపని వస్తే వాక్యం ఎలా ఎండ్ చేయాలి అనేటటువంటిది సులభంగా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి దీని తర్వాత మనం కొన్ని నౌన్స్ అనేవి తెలుసుకుంటే వాటిని ఎలా మనం తెలియజేస్తాం అనేది ఇక్కడ తెలుస్తుంది. మనకి ముఖ్యంగా బాయ్ ఎక్కువగా వాడతాం, అలాగే గర్ల్ వాడతాం. దీని తర్వాత తీసుకున్నట్లయితే క్లాక్ వాడతాం, లేదా టేబుల్ వాడతాం, లేదంటే రూమ్ అంటాం. ఇంకా ఏమైనా ఇలాంటివి పదాలు వాడతాం. అలాగే ఓకే. సో ఫస్ట్ బాయ్. సో బాయ్ అనాలంటే హిందీలో లడక అంటాం. సో ఇప్పుడు మనం ఇందాక నేర్చుకున్నాం అతడు. అతడు అనాలంటే ఏమనాలి, అతడు కానీ ఆమె కానీ వాడాలంటే మనం వహ్ అనాలని చెప్పుకున్నాం. సో అతడు బాలుడు అని చెప్పాలి, హీ ఈజ్ ఎ బాయ్ అని చెప్పాలి. అతడు అనాలంటే వహ్, బాలుడు అనాలంటే లడక. అయి ఉన్నాడు, అయి ఉన్నది ఇందాక చెప్పుకున్నాం హై. సో ఒక వాక్యం మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు, వహ్ లడక హై, అతడు బాలుడు. లేదా ఇతడు బాలుడు అని చెప్పాలంటే ఈ వహ్ ప్లేస్ లో యహ్ అని చెప్పి రాస్తాం, యహ్ లడక హై. సో సేమ్ గర్ల్. సో గర్ల్ అంటే లడకి. సో లడకి అంటే హిందీలో గర్ల్. సో లడకి. సో ఈమె బాలిక అని చెప్తాం. ఈమె అనాలంటే ఇందాక చెప్పుకున్నాం యహ్. బాలిక అంటే లడకి. సో అయి ఉన్నది అనే అర్థం రావాలంటే మళ్ళీ వాక్యం చివరన హై అనేది పెట్టాలి. సో యహ్ లడకి హై. సో క్లాక్ ని హిందీలో ఘడి అంటాం. అది గడియారము అని చెప్తాం, ఇట్ ఈజ్ ఏ క్లాక్ అన్నాం. అది అనాలంటే ఏమనాలని చెప్పుకున్నాం వహ్. మళ్ళీ ఇట్ అన్నా కూడా వహే వాడతాం, దట్ అన్నా కూడా వహే వాడతాం. సో దగ్గరగా ఉంటే దిస్,
దూరంగా ఉంటే దట్, అలాగే దగ్గరగా ఉన్న దూరంగా ఉన్న ఇట్ అనే సెన్స్ వాడతాం. సో వహ్ గడియారము అంటే ఘడి, అయి ఉన్నది హై. సో ఇలాగా థర్డ్ పర్సన్స్ ఏవైనా చెప్పేటప్పుడు వాటన్నిటికీ కూడా సింగులర్స్ అయితే చివరిన హై వస్తుంది. అలాగే రూమ్ టేబుల్, టేబుల్ని హిందీలో మేజ్ అంటాం. సో దిస్ ఈజ్ ఏ టేబుల్, యహ్ మేజ్ హై, యహ్ మేజ్ హై, దిస్ ఈజ్ ఏ టేబుల్. రూమ్, రూమ్ అంటే కమరా. వహ్ అది గది అనాలంటే వహ్ కమరా హై. అలాగే పెన్ లేదా బుక్. సో పెన్ అంటే కలము అంటాం తెలుగులో. అలాగే పుస్తకాన్ని మనం పుస్తక్ అని కూడా అనొచ్చు, కితాబ్ అని కూడా అనొచ్చు. సో పుస్తక్. సో ఇది కలము అనాలంటే యహ్ కలం హై, యహ్ కలం హై. అది పుస్తకము, వహ్ పుస్తక్, వహ్ పుస్తక్ హై. సో ఈ రకంగా పదం తెలిస్తే దాన్ని మనం థర్డ్ పర్సన్స్ తెలుసుకున్నాం కాబట్టి ఇది అది అంటే మన దగ్గర ఉండేటటువంటి వస్తువులు ఇదేంటి అదేంటి అని ఎవరైనా అడిగితే మనం దానికి అక్కడ తెలియనటువంటి భాషలో మనం సమాధానం చెప్పకుండా మనం కొంచెం నేర్చుకున్నట్లయితే మన దగ్గర ఉండేటటువంటి వస్తువులు ఏంటి అనేది వాళ్ళకి ఈ రకంగా చివరి వాక్యం ఏ రకంగా సమాప్తం అవుతుందో మనం చూస్తున్నాం. ఎక్కడ హై వాడాలి, ఎక్కడ హూ వాడాలి, ఎక్కడ హో వాడాలి, ఇవి మనకి తెలిసిపోతే మనం దాదాపు సగం వరకు ఎదుటివారి దగ్గర నవ్వులు పాలవకుండా కాపాడుకోవడానికి వాక్యం ఎలా ఎండ్ చేయాలనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇక్కడ వహ్ లడకా హై, అతడు బాలుడు. యహ్ లడ్కీ హై, ఈమె బాలిక. అది గడియారము, వహ్ ఘడి హై. ఇది బల్ల, యహ్ మేజ్ హై. వహ్ కమరా హై, అది గది. అలాగే యహ్ కలం హై, ఇది పెన్ను లేదా ఇది కలము. అలాగే వహ్ పుస్తక్ హై, అది పుస్తకము. సో ఇది అది అనేటటువంటి సులభమైనటువంటి వాక్యాలు మనం తయారు చేయాలి అంటే కనుక మనం ఈ రకంగా వాక్యాలని రాసుకోవచ్చు. దీని తర్వాత మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రశ్నించడం. ఇప్పుడు ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో నామవాచకాలు, సో ఈ పదాలు మనం ఎన్ని ఎక్కువ నేర్చుకోగలిగితే హిందీలో మనం భాషని అంత వేరంగా ఎక్కువగా నేర్చుకోవచ్చు, ఎంతో సులభంగా భాషని మాట్లాడవచ్చు. కాబట్టి పదాలు ఎక్కువ నేర్చుకోవాలి. ఏ భాష నేర్చుకోవాలన్నా సరే ఆ భాషలో ఉండేటటువంటి పదాలను మనం ఎక్కువ నేర్చుకోవాలి, నౌన్స్ ఎక్కువ నేర్చుకోవాలి. సో ఇప్పుడు నీకు తెలుసుకుందాం ప్రశ్నలు అడగడం. ప్రశ్నలు అడగాలంటే ఫస్ట్ అది ఏమిటి ఇది ఏమిటి అని అడుగుతాం కాబట్టి ఏమిటి అనాలి, వాట్. సో వాట్. అలాగే ఎవరు, అలాగే ఎందుకు, అలాగే ఎంత, హౌ మచ్ ఆర్ హౌ మెనీ. రెండింటికి కూడా మనం ఇంచుమించు ఇంగ్లీష్లో ఒకటే వాడతాం. సో వాట్, హూ, వై, హౌ మచ్, అలాగే వెన్, ఎప్పుడు. సో ఈ వాడడం అనేటటువంటి దానికి హిందీలో ఏం అడుగుతాం అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. మొట్టమొదట ఇది ఏమిటి అదేమిటి మనకు తెలియనటువంటి ఊర్లోకి వెళ్ళినప్పుడు మనం మొట్టమొదట మనం అన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఏమిటి అని అడగాలి. సో ఏమిటి అని అడగాలంటే క్యా. క్యా అంటే అర్థం ఏమిటి. సో ఇప్పుడు మన ఎదురుగుండా బోర్డు ఉంది, దీన్ని ఏమంటారో మనకు తెలియదు. అప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటి, యహ్తో వాడాలి. యహ్ ఎప్పుడైనా వాడితే చివరిన హై వస్తుందని చెప్పాం. ఇది ఏమి అయి ఉన్నది, యహ్ క్యా హై. యహ్ క్యా హై. ఏదైనా వస్తువును కావాలంటే ఆ వస్తువును చూపించి యహ్ క్యా హై అంటే ఇది ఏమిటి. మనం ఎప్పుడైనా సరే వాట్ ఈస్ దిస్ అని అడగాలి అంటే యహ్ క్యా హై. లేదా దూరంగా ఉన్న వస్తువు అయితే వహ్ క్యా హై, అది ఏమిటి. సో ఇది ఏమిటి అది ఏమిటి అని అడగాలంటే యహ్ క్యా హై. అది ఏమిటి అని అడగాలంటే వహ్ క్యా హై. అలాగే హూ. హూ అంటే అర్థం కౌన్. కౌన్ ఎవరు.
నేను ఎవరు అనాలంటే ఎలాగ అడగాలి? నేను అనాలంటే మై అని వాడాలి. ఎవరు అయి ఉన్నాను అంటే నేను వాడితే చివరిన హూ వాడాలని చెప్పుకున్నాను. సో నేను ఎవరు అని అడగాలంటే మై కౌన్ హూ, మై కౌన్ హూ అని అడగాలి. అలాగే నువ్వు ఎవరు ఇందాక చెప్పుకున్నాం. సింగులర్ సెన్స్ లో అయితే టూ వాడాలని చెప్పుకున్నాం. సో టూ వాడామంటే ఎప్పుడు కూడా సింగులర్ సెన్స్ హైతోనే ఎండ్ అవ్వాలి. టూ కౌన్ హే, నువ్వెవరు. అలాగే నీవు ఎవరవు అనాలంటే తుమ్తో వాడతాం కాబట్టి తుమ్ వస్తే చివరిన హో రావాలని చెప్తాం. తుమ్ కౌన్ హో, నీవు ఎవరవు. ఒకవేళ రెస్పెక్ట్, మీరు ఎవరు. ఆప్ కౌన్ హై, హై అంటే చుక్క పెట్టాలి ఆర్. ఇది మనం ప్లోరల్ సెన్స్ లో చెప్తాం కాబట్టి రెస్పెక్టబుల్ గా గౌరవంతో ఆప్ కౌన్ హై, మీరు ఎవరు. तो तुम कौन हो, मैं कौन हूँ, तू कौन है, आप कौन है. అలాగే ఎవరు థర్డ్ పర్సన్ చూపించినట్లయితే వహ్, అతడు ఎవరు. అతడు అనాలంటే వహ్, వహ్ కౌన్ హై. ఆమె ఎవరు, వహ్ కౌన్ హై. సో ఈ రకంగా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి పదాలన్నింటిని ఉపయోగించినట్లయితే వహ్ క్యా హై, యహ్ క్యా హై, మై క్యా హై, తుమ్ క్యా హై అని అడగం. నువ్వేమిటి నేనేమిటి అని అడగం. అది ఏమిటి ఇది ఏమిటి అని అడుగుతాం కాబట్టి వహ్ క్యా హై, యహ్ క్యా హై. అలాగే ఇందాక చెప్పుకున్నాం దే అని, ఇవి వీరు అని. ఏ క్యా హై, అయి ఉన్నవి పాస్ట్ టెన్స్ లో చెప్తాం కాబట్టి ఏ ఫ్లోరల్ సెన్స్ కాబట్టి హై అనేది ఆర్ అని ఇక్కడ రాయాలి, హై చుక్క పెట్టాలి. సరే తర్వాత తెచ్చుకుందాం. తర్వాత వై, వై అంటే ఎందుకు. ఎందుకు అనాలంటే క్యూ. యా అంటే ఏమిటి, క్యూ. క్యూ అంటే ఎందుకు, ఎందుకు. క్యూ, క్యూ అంటే ఎందుకు. ఎప్పుడైనా ఏదైనా ఎందుకు అని ప్రశ్నించాలంటే మనం క్యూ వాడాలి. అలాగే హౌ మచ్, హౌ మెనీ. ఎంత. మనం ఇప్పుడు బయటకు వెళ్తాం, వాళ్ళందరికీ హిందీలో ఏదో మాట్లాడతారు. రేట్ ఎంత కొనుక్కోవాలి, రేట్ కొనుక్కోవాలంటే ఎలాగ అడగాలో మనకు తెలియదు. సో అడగాలంటే ఇప్పుడు ఎలా అడగాలి, కిత్నా, కిత్నా, కిత్నా హై అని అడగాలి. కిత్నా అంటే హౌ మచ్, కిత్నా అంటే హౌ మెనీ లేదా హౌ మచ్ ఎంత. మనం వస్తువు పట్టుకుంటాం, ఎంత ఎంత అంటాం, వాడికి అర్థం అవ్వదు. సో అప్పుడు మనం ఏం అడగాలి, యా కితనే కా హై, ఇది ఎంత, వాట్ ఈస్ ద ప్రైస్ అని వాడికి అర్థమవుతుంది. కాబట్టి కితనా అనేటటువంటి పదం అక్కడ వాడాలి. అలాగే వెన్ అంటే మనం హిందీలో కితనా అంటే ఎంత లేదా ఎన్ని. సో వెన్ అంటే ఎప్పుడు, కబ్. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఏదైనా తెలియనటువంటి ప్రాంతంలో వెళ్ళినప్పుడు ట్రైన్ కానీ బస్ కానీ ఎప్పుడు వస్తుందని అడగాలి. కబ్, కబ్ అనే పదం అంటే ఎప్పుడు, ఎప్పుడు అని అడగాలి అని అంటే మనం క్వశ్చన్ చేయాలి, ఎప్పుడు వస్తుంది ట్రైన్. సో అప్పుడు మనం తెలుసుకోవాల్సిన పదం ఏంటంటే కబ్. కబ్ అంటే ఎప్పుడు, ఎప్పుడు వస్తుందని తెలిస్తే మనం ఎదుటివాడిని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. ట్రైన్ మనం ఎలాగా ట్రైన్ అని అంటాం, ట్రైన్ కబ్. వస్తుంది అనాలంటే మనం క్రియ తెలుసుకోవాలి, అది తర్వాత తర్వాత మనం తెలుసుకుంటాం కాబట్టి. అంటే మనకు ముందుగా తెలుసుకోవాల్సిన పదం ఏంటంటే కబ్. ఈ కబ్ అనే పదం తెలిస్తే దాని మీద వచ్చేటటువంటి ప్రశ్నని మనం సమాధానం చెప్పచ్చు. సో ఇవి మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఏమిటి, ఎప్పుడు, అలాగే ఎక్కడ. ఎక్కడ అనేటటువంటి పదం ఒకటి. మనకి తెలియనటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా అది ఎక్కడ ఇది ఎక్కడ అని అడుగుతాం కాబట్టి ఎక్కడ అని అడగాలంటే కహా. కహా అంటే అర్థం వేర్. ఎక్కడ అంటే మనం పలానా ప్లేస్కి వెళ్ళాలి, అది ఎక్కడ అని అడగాలి. చార్మినార్ కహా హే అని అడగాలి. లేదంటే తాజ్ మహల్ కహా హే, మనం తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పుడు చార్మినార్ ఎక్కడ ఉంది, తాజ్ మహల్ ఎక్కడ ఉంది. లేదా హోటల్ కహా హే, హోటల్ ఎక్కడ ఉంది. లేదా మందిర్ కహా హే, దేవాలయం ఎక్కడ ఉంది. సో ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడ ఎక్కడ అని అడుగుతాం కాబట్టి అక్కడ కహా అనే పదాన్ని మనం తెలుసుకోవాలి. సో ఇవన్నీ కూడా ప్రశ్నలకు సంబంధించినవి. ఏమిటి, ఎవరు, ఎందుకు, ఎంత, ఎప్పుడు, ఎక్కడ. అలాగే మనం ఎలా వెళ్ళాలి అని అడగాలంటే కైసా. కైసా అంటే అర్థం హౌ, ఎలా. కైసా, హౌ అంటే ఎలా వెళ్ళాలి. కైసా జానా హై అంటే మనం ఇప్పుడు కార్లో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా, జీప్లో వెళ్ళాలా, ఇలాంటివి అడగాలనుకుంటే దారిలో ఎలా వెళ్ళాలి,
వెహికల్ మీద ఎలాంటి వాటి మీద వెళ్ళాలంటే ఎలా అనాలంటే కైసా అనే పదాన్ని మనం వాడాలి. సో ఇవి ప్రశ్నలు మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువగా ఎలా అడగాలి అనేటటువంటి దానికోసం ఈ పదాలు మనకి ముఖ్యంగా రావాలి. సో ఇది ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని వాక్యాలు అనేది ప్రాక్టీస్ చేయడం అలాగ తెలుసుకుందాం. సో మొట్టమొదట ఏదైనా ఒక వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ సో అజ్యూమ్ ఇట్ ఈస్ ఎ బాల్, ఇది ఒక బాల్ అనుకుందాం. సో బాల్ అనడానికి హిందీలో గేంద్ అంటాం. సో ఇది ఏమిటి అని అడగాలి. ఫస్ట్ వాట్ ఈస్ దిస్ అని అడగాలి. ఇది అనాలంటే ఏమనాలండి? యహ్. ఏమిటి అనాలంటే ఇప్పుడే చెప్పుకున్నాం క్యా, సింగులరే కాబట్టి హై. ఇది ఏమిటి? అయి ఉన్నది. యహ్ క్యా హై. మరి దీనికి సమాధానం చెప్పాలి కదండి. ఇది బంతి. సో ప్రశ్న ఎక్కడ అడిగామో సమాధానం అక్కడే రాయాలి. ఇది బంతి అని చెప్పాలి. యహ్ గేంద్ హై, యహ్ గేంద్ హై. సో ఈ రకంగా ఒక వాక్యాన్ని ప్రశ్నించడం అంటే మనకు తెలిసినటువంటి పదాలను ప్రశ్నించడం, దానికి సమాధానం కూడా తయారు చేయడం అనేటటువంటిది ఇప్పుడు చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఈ లెసన్ అంత యూస్ఫుల్ అవుతుంది. అది మీకు వర్డ్స్ ఒకసారి రిపీట్ అయిపోయిన తర్వాత మనకి వచ్చేసిన తర్వాత క్లాసెస్ అనేవి ఇంకా స్మూత్ గా ఉంటుంది. సో అలాగే మనం జనరల్ గా హాత్ తీసుకుని చెయ్యి అనుకున్నాం. సో చెయ్యి ఉంది. సో చెయ్యి మీద ప్రశ్న అడగాలి. వహ్ క్యా హై అని అడుగుదాం. అది ఏమిటి అనాలి. వహ్ క్యా హై. లేదంటే చెయ్యి కాకుండా ఘర్, ఇల్లు. ఇల్లు అనే పదం మనకు దూరంగా ఇల్లు బొమ్మ కనబడుతుంది. వహ్ క్యా హై, అది ఏమిటి. సో దీనికి వహ్ ఘర్ హై, అది ఇల్లు. అది ఏమిటి అని మనం అడగాలి. వహ్ క్యా హై, దానికి సమాధానంగా అది ఇల్లు. అలాగే ఇది ఏమిటి? యహ్ క్యా హై, ఇది బంతి. యహ్ గేంద్ హై. అలాగే తర్వాత అతడు ఎవరు? హూ ఈజ్ హీ అనాలి. అతడు ఎవరు? క్వశ్చన్. అతడు అనాలంటే వహ్, ఎవరు అడగాలంటే కౌన్. సో వహ్ వచ్చింది కాబట్టి ఈజ్ అన్నాం. ఈజ్ అంటే హై. సో వహ్ కౌన్ హై. అతడు రాముడు అనాలి. అతడు అంటే మళ్ళీ వహ్. రాముడు అనాలంటే రామ్. హీ ఈజ్ రామ్. ఈజ్ అన్నాం కాబట్టి మళ్ళీ హై. సో ఈ రకంగా ఎవరిదైనా సరే సింగులర్ గా ఏదైనా వస్తువును మనం డినోట్ చేయాలన్నా, ఒక వ్యక్తిని డినోట్ చేయాలన్నా సరే ఈ యహ్ వహ్ అనేటటువంటివి వాడి సులభంగా అడగవచ్చు. అలాగే ఈ పుస్తకము ఎంత? ఈ పుస్తకం ఎంత అని అడగాలి. ఈ పుస్తకము, ఈ అనాలంటే మనం చెప్పుకున్నాం యాహ్ దగ్గరగా ఉన్నది కాబట్టి. పుస్తకాన్ని పుస్తకనే అంటామని చెప్పుకున్నాం. ఎంత అంటే కిత్నా హై. సో ఈ పుస్తక్ కిత్నా హై, ఈ పుస్తకం ఎంత. ఈ పుస్తకం ఎంత అని అడగాలంటే మనం ఈ పుస్తక్ కిత్నా హై, ఈ పుస్తకం ఎంత అని సులభంగా మనం ప్రశ్నించవచ్చు. సో ఈ రకంగా కిత్నా. అలాగే మిగతా క్రియలు నేర్చుకున్నప్పుడు మిగతా ప్రశ్నలు వస్తాయి. సో క్రియలు అనేవి నేర్చుకునే సమయంలో అవి మళ్ళీ చెప్తాం. సో ప్రస్తుతానికి ఇప్పటి వరకు మనం చెప్పుకునేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటితో సులభంగా వాక్యాలని, మీ వీలైన పదాలని రాసుకుని తెలుసుకున్నట్లయితే వాటికి సంబంధించి వాక్యాలు ప్రయత్నం చేస్తే మనకి కొంతవరకు నేర్చుకోవడానికి సులభం అవుతుంది. కొన్ని పదాలు ఇస్తాను. ఈ పదాలతో మీరు ఓన్గా వాక్యాలు రాయడానికి ప్రయత్నం చేయండి. హార్ట్, హ్యాండ్, అలాగే కుర్సీ,
చైర్, అలాగే కలందాన్, పెన్ స్టాండ్, गर्ल्स, लड़कियां, गर्ल्स, लड़के, बॉयज, టేబుల్. సో వీటి మీద మీరు వీలైనంత వరకు ఇప్పుడు మనం వెబ్స్ ఇచ్చాం, కొన్ని క్రియలు ఇచ్చాం. సో క్రియతో ప్రశ్నించి దానికి సమాధానం కూడా మళ్ళీ హిందీలో రాస్తూ వీలైన వాక్యాల్ని చెప్పడానికి ఓరల్గా కానీ రిటర్న్గా కానీ చేసే ప్రాక్టీస్ చేస్తే కనుక ఇప్పటివరకు చెప్పినవి చాలా వరకు మనకు ఉపయోగపడతాయి. ఇది నెక్స్ట్ క్లాస్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ప్రతి క్లాసు ఒకదానికొకటి ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి కాబట్టి ఫస్ట్ చెప్పినటువంటి ఈ లెసన్ని కొంచెం బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే సెకండ్ లెసన్ ఏదైతే సెకండ్ క్లాస్ చెప్తామో దానికి ఉపయోగపడంగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఇది ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాం. సో ఈ క్లాస్ ఇక్కడితో సమాప్తం. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని నేర్చుకుందాం. సో ఇది మొదటి క్లాస్. సో దీనికి సంబంధించినటువంటి ఏమైనా సూచనలు, సలహాలు కానీ ఇంకేమైనా మీ కామెంట్స్ కానీ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.